నిన్న జరిగిన మర్డర్ కేస్ సెట్పల్లి అలెక్య సంబంధించిన దాంట్లో కేసు నమోదు చేసినాం. సెట్పల్లి గణేష్, తండ్రి పేరు గంగారాం, ప్లస్ 26 ప్లస్ అంబేద్కర్ నగర్. ఇది ముత్తిరాల యొక్క అన్నగారు ఇచ్చిన ఫిర్యాదుపై 24/2024 అండర్ సెక్షన్ 302 మరియు 307/34 నందు కేసు నమోదు చేసి నిన్న తర్వాత అలా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ప్లస్ హాస్పిటల్కి వెళ్ళి ప్లస్ బాధితులను దెబ్బ తాగిన వాళ్ళని ట్రీట్మెంట్ చేయించేసి చనిపోయిన అమ్మాయిని పరిశీలించేసి అక్కడ డాక్టర్ గారికి రిక్వెషన్ ఇచ్చిన తర్వాత శివపంచనానంతరం వాళ్ళ బంధువులకు వాడి అబ్బాయి జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ప్లస్ శ్రీకాంత్ అనే అబ్బాయి అలెక్కిన అనే అమ్మాయిని ప్లస్ వేట కొడవలితో తలపై మరియు రైట్ సైడ్ మెడపై 2 ప్లేసులలో మరియు లెఫ్ట్ సైడ్ చెవు కింద భాగంలో మరియు ఈపు మరియు ఇతర భాగాల్లో విచక్షణ రహితంగా నరకడం వలన ఆమె బ్లీడింగ్ ఇంజరీ అయి హాస్పిటల్లో వచ్చి పరిశీలించగా చనిపోయిందని మరియు వాళ్ళ వదిన గారైన జయశ్రీ అమ్మాయి సుగా తలపై మరియు చేతులకు ఇతర భాగంలో రక్తగాయమైనది మరియు అషన్ అనే 2 years అబ్బాయి సుగా ఆపే క్రమంలో జయలలిత ప్లస్ ఆ అబ్బాయి ఆమె చేతుల్లో ఉన్న అతని సుగా గాయాలైనవి. వాళ్ళని మెరుగైన శిక్షణ కోసం నిర్మల్కు రిఫర్ చేసింది. వాళ్ళు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్ శిక్ష పొందుతున్నారు. ఈరోజు శ్రీకాంత్ అనే అబ్బాయి అమ్మాయిల సమాచారం మేరకు మేము కుమ్రమి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా ఎందుకు చేస్తున్నావు అంటే ఎందుకు ఇట్లా అప్లై చేసినామని అడగగా అతను చనిపోయిన అమ్మాయి నేను 5 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను, ప్లస్ ఆమె నా ప్రేమను అంగీకరించలేదు, ఆమెను ఎట్లా నా అంతం పొందాలని నిర్దేశించు పథకం ప్రకారమే ఒక కొబ్బరి బొండం నరికే కత్తిని తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. ప్లస్ అవకాశం వేసి చూడగా నిన్న వాళ్ళు టైలరింగ్ కోసమని సమ్ స్కిల్ టైలరింగ్ కోసం టైలరింగ్ నేర్చుకున్న కోసమని వెళ్తున్న క్రమంలో వాళ్ళని చూసి మరియు తిరిగి వచ్చే క్రమంలో 2 గంటల ప్రాంతంలో జిలాల్పూర్ రోడ్ దగ్గర చౌరస్తా కొద్ది దూరంలో వాళ్ళు అతను చూసి అవకాశం అక్కడ ఇవ్వలేని ప్రదేశం ఎన్నుకొని అమ్మాయిని అలెక్కిని తలపై మరియు మెడపై మరియు ఇతర భాగాల్లో కత్తి పట్టి నరకడం జరిగింది. అడ్డుపడ్డ వాళ్ళ ఆమె కేసరి అమ్మాయి సుగా చేతులకు మరియు తలపై ఇతర భాగాల్లో ఆమెకు సుగా గాయాలైనాయి. ప్లస్ వాళ్ళ అబ్బాయి సుగా ఆమె ఎత్తుకొని అతనికి తల గాయాలైనాయి. ఈరోజు అతన్ని పట్టుకొని కన్ఫేస్ మరియు సీజర్ ఆయన ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి ప్లస్ ఆ రోజు వాడిన దుస్తులను కూడా సీజ్ చేసి మొత్తం ఇంటిమేషన్ వాళ్ళ బంధువులకు ఇచ్చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది.